హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనేంటి హ్యామని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు చిన్న వీడియో, నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి అండి ఇన్ఫర్మేషన్ అన్నాను కదా, ఏంటో కాదు, చిన్నది. ఇది అరేకా ప్లాంట్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇది నాకైతే కోకోనట్ ట్రీ లాగా అనిపిస్తుంది. ఇది ఇండోర్ అవుట్డోర్ ఎక్కువగా మన ఆఫీసుల దగ్గర కూడా ఉంటాయండి. ఇవి చూసారా, చాలా బాగుంటుందండి. ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే నాకు చాలా చాలా ఇష్టం ఈ ప్లాంట్ అంటే. ఒక్క ప్లాంట్ వేస్తాము. ఇది 4 years అయిందండి ఈ ప్లాంట్ వేసి. అరేకా ప్లాంట్ ఇది ఆక్సిజన్ రిలీవ్ అవుతుంది. ఎక్కువగా ఇది ఎండ తగలకూడదు వీటికి కూడా. చూసారా, ఒక ప్లాంట్ వేస్తే పక్కనే రూట్స్ వస్తూ ఉంటాయి. ఇగో ప్లాంట్ వచ్చింది. దీనికి ఎలాంటి ఎరువు అక్కర్లేదు. ఇప్పుడుకొచ్చి ఈ మొక్క మీద ఏ క్రిమి కానీ ఎటువంటి డిసీజ్ లాంటివి ఏమీ రాలేదు. వచ్చిన ఒక్కొక్కసారి ఆకులు కానీ పాడవుతే ఏంటంటే స్ప్రే చేస్తాం కదా, తినే సోడా లాంటివి ఏమైనా ఉన్నాయనుకో, దాంతోనే స్ప్రే చేస్తే క్లీన్ అవుతుందండి ఆకులు కూడా. నేనైతే ఏమీ ఎరువు వేయలేదు దీనికి. ఎరువు వేయలేదు. 4 years అయింది దీన్ని. కోతులు వస్తే అప్పుడప్పుడు ఈ కొమ్మను పెట్టుకొని లాగేస్తూ ఉంటాయి. ఆక్సిజన్ చాలా రిలీవ్ అవుతుందండి. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఉదయాన్నే నాకు ఈ మొక్క దగ్గరికి వస్తూ ఉంటాను. ఈ ప్లాంట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. చూసారా ఎలా ఉందో. ఒక్కోసారి ఆకు కానీ ఇలాగ డ్యామేజ్ అయిందనుకో, ఈ డ్యామేజ్ అవ్వడం అంటే ఏంటి కాదు, కోతులు వచ్చి తినేసిన లాగేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని నేను పూల బుకే కింద తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాను. ఈ వీటికి కానీ ఏమన్నా ఆకు కానీ ఎటువంటి డ్యామేజ్ అయినా సరే, ఆకు డ్యామేజ్ వస్తే అది తీసి పాడేయండి, పక్కదానికి అటాక్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే దీనికి ఏమీ పిచికారీ కానీ ఏమీ చేయలేదు. ఇప్పటికి వచ్చి 4 years అయింది. ఎక్కువగాను యాపాకు వాటర్ ఉంటుంది కదా, అది చల్లినా సరిపోతుంది. యాపాకు రసం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని పిచికారీ చేసినా సరిపోతుంది. ఇది నేను 3 daysకి 4 daysకి ఈ మట్టి డ్రై అయిపోయిందనుకో, అప్పుడు వాటర్ వేస్తానండి. బాగా డ్రై అయిపోతే చాలా బాగుంటుందండి ప్లాంట్ మాత్రం. మరీ ఎక్కువ ఎండ తగలకూడదు దీనికైతే. చూసారా, నాకు చాలా చాలా ఇష్టం ఈ ప్లాంట్. చాలా పచ్చగా ఉంటుందండి. ఉదయాన్నే లేస్తాను కదా, లేచినప్పుడు ఈ ప్లాంట్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఆక్సిజన్ మాత్రం రిలీవ్ అవుతుందండి. మరీ ఎక్కువ ఎండ తగలకూడదు ఈ ప్లాంట్స్కి. చూసారా, ఇప్పటికొచ్చి 4 years అయింది. ఎటువంటి దీనికి డిసీజ్ కానీ ఏంటి రాలేదు. ఆకు కూడా పాడవలేదండి. అలాగని నేను ఏమీ ఎరువులు వేయను. వీటికి ఎరువులు అంటే ఏమీ వాడనండి. నేను వాటర్ వేస్తూ ఉంటాను. 3 daysకి 4 daysకి అట్లా వాటర్ పోస్తూ ఉంటాను. మనకు ఆక్సిజన్ ఇచ్చే ప్రతి ట్రీ కూడా వాటర్ ఎక్కువగా పీల్చుకోదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.